అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర అరోమా. ఇవాల్టి స్పెషల్ సమ్మర్ రిఫ్రెషింగ్ డ్రింక్ కోకోనట్ మిల్క్ షేక్ని చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా దీనికోసం 2 కొబ్బరికాయలు తీసుకోవాలండి. ఇలా ఎర్రవి కొబ్బరికాయలు అయితే కనుక వాటర్ చాలా టేస్టీగా ఉంటాయి, సో ఇవి ప్రిఫర్ చేయండి. ఇప్పుడు కొబ్బరి నీళ్ళను సపరేట్ చేసేసుకోవాలి. ఈ 2 కొబ్బరికాయల్లో ఎన్ని వాటర్ అయితే వస్తాయో ఆ వాటర్తోనే మనం ఇవాళ మిల్క్ షేక్ని తయారు చేసుకుంటున్నాం. కొబ్బరి నీళ్ళను సపరేట్ చేసుకున్న తర్వాత అందులో ఉన్న కొబ్బరిని చాలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటేనే మనం గ్రైండ్ చేసినప్పుడు ఈజీగా స్మూత్గా గ్రైండ్ అయిపోతుంది. మీరు కొబ్బరికాయలు కూడాను కొంచెం లేతగా ఉన్నాయి తీసుకోండి. మళ్ళీ అలా అంతగా ముదురుగా ఉన్నట్టయితే కనుక కొబ్బరి అంత టేస్టీగా ఉండదు. ఇలా నేను చూపిస్తున్న విధంగా కొబ్బరి కొంచెం లేతగా ఉన్నది తీసుకోవాలి. ఇలా ముక్కలు చేసుకున్న తర్వాత మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకొని అందులోకి 1/2 లీటర్ వరకు నీళ్ళను వేసుకొని మొత్తం బాగా స్మూత్గా గ్రైండ్ చేసి మనము ఇందులోంచి కొబ్బరి పాలని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. ఇలా నేను చూపిస్తున్న విధంగా చాలా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో కొబ్బరి ముక్కలు అస్సలు ఉండకూడదు. సో ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న కొబ్బరి పాల మిక్స్ని ఫిల్టర్ యూజ్ చేసుకొని ఇలా పల్ప్ అంతా కూడా కొంచెం సపరేట్ చేసుకొని అందులో ఉన్న కొబ్బరి పాలను వేరు చేసుకోవాలి. కొబ్బరి పాల కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. కొబ్బరి ముక్కలు అస్సలు లేకుండా చూసుకోండి. ఇలా ఎక్స్ట్రాక్ట్ చేసిన కొబ్బరి పాలను అదే మిక్సింగ్ జార్లోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం సపరేట్ చేసి పెట్టుకున్న 2 కొబ్బరికాయల్లో వాటర్ ఎంతైతే వచ్చాయో ఆ కొబ్బరి నీళ్ళను కూడా యాడ్ చేసేసుకొని ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం 2 టేబుల్ స్పూన్ల మీకు నచ్చిన ఫ్లేవర్ ఐస్ క్రీమ్ని యాడ్ చేసుకోండి. నేను వెనిలా ఫ్లేవర్ ఐస్ క్రీమ్ వాడుతున్నాను. ఇంకా ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్లంతా షుగర్ని యాడ్ చేసుకోండి. షుగర్ అవసరం లేదు అనుకుంటే మనం ఖర్జూరం పళ్ళు ఉంటాయి కదా, అవి సోక్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత చాలా స్మూత్గా గ్రైండ్ చేసుకొని సర్వింగ్ గ్లాస్లోకి కొన్ని ఐస్ ముక్కలు వేసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కొబ్బరి మిల్క్ షేక్ని యాడ్ చేసేసుకోవడమే. అంతే అండి. చాలా సింపుల్ అండ్ తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే మనకు ఎంతో టేస్టీగా ఉండే కోకోనట్ మిల్క్ షేక్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేసాం కదా. మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి. మీకు నచ్చినట్టయితే పైన కొంచెం బాదం పలుకులు యాడ్ చేసుకొని సర్వ్ చేసేసుకోండి. హోప్ మీ అందరికీ నేను చేసిన ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ అండ్ షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.